డేస్కి ఈ విషయం మా డాడీకి తెలుసుకొని పిలిపించుకున్నాను మమ్మల్ని. పిలిపించుకొని చూసి నా వల్ల మీరు ఇంత ఇబ్బంది పడతానని చెప్పి దగ్గరికి తీసుకొని ఏడ్చిండు. ఊళ్ళో వాళ్ళే డాడీని కాపాడింది కూడా ఆ టైంలో ఊళ్ళో వాళ్ళే, వాళ్ళు షెల్టర్ ఇచ్చిళ్ళు. ఎవరింట్లో ఉన్నదనేది కూడా చెప్పకపోయేది. యూరిన్ కాన్సల్ వాళ్ళు తీసి డాడీది ఒక రూమ్లో ఉంటే అప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ కాదు కదా, అట్లా తీసి మా డాడీని కాపాడిళ్ళు. తర్వాత ఎట్లా దొరికిండేమో కానీ చిలకలో దొరికిండు అని చెప్పి అంటారు. నైట్ పూట దీపావళి టైంలోనే దొరికిండు. మమ్మీ మమ్మల్ని తీసుకొని వద్దు మీరు ఇక్కడ ఉండకండి, మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి మమ్మీ చెప్తే మమ్మల్ని తీసుకొని మా మమ్మీ ఇక్కడికి వచ్చేసింది. వచ్చినాక కొన్ని రోజులకు డాడీ అరెస్ట్ అయిందని చెప్పి మాకు న్యూస్ తెలిసింది. తర్వాత 2 years ఏమో డాడీ జైల్లో ఉన్నారు. డాడీ 91లో అనుకుంటా అరెస్ట్ అయింది. 93లో ఏమో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ పోతాడు. అయితే సెకండ్ టైం అరెస్ట్ అయినప్పుడు పాకాల గెస్ట్ హౌస్లో మా డాడీని నిర్బంధించింది. గెస్ట్ హౌస్ వేల్చిల్ల డాడీని ఎన్కౌంటర్ చేద్దామని చెప్పి తీసుకుపోయారు. ఓకే, ఎప్పుడు 91లో. ఓకే, తీసుకుపోతే ఈయన ఎప్పటికున్న ప్రమాదమే అని చెప్పి పోలీస్ వాళ్ళు తీసుకొని పోతే దానికి వ్యతిరేకంగా పాకాల గెస్ట్ హౌస్ను పీపుల్స్ వార్ వాళ్ళు పేల్చేసారు. ఓకే, ఇక కొంతమంది ఇప్పుడు వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు పొలిటికల్ లీడర్లు. ఇక వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసి డాడీ చనిపోకుండా వాళ్ళు కాపాడిళ్ళు. అరెస్ట్ చూపెట్టిళ్ళు, జైలుకు పోయిండు. 2 years తర్వాత వచ్చినాక ఇక సేమ్ పెద్ద పెద్ద కేసులు టాడా అట్లాంటి కేసులు పెట్టిళ్ళు డాడీ మీద. ఇంటికి వచ్చినా కూడా తృప్తి లేదు. వారంలో 3 రోజులు 4 రోజులు కోర్టు చుట్టూ తిరుక్కుంటూనే ఉండేది మా డాడీ. చాలా కేసులు ఉన్నాయి. ఎప్పటికి వరంగల్ కోర్టుకి వెళ్ళేటోడు అన్నట్టు. కోర్టుకు వెళ్ళి ఇంటికి వచ్చేది కూడా మా డాడీకి నమ్మకం ఉండకపోయేది. కోర్టు అరెస్ట్ చేసి తీసుకెళ్తారా, నేను ఇంటికి వస్తానా, తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎన్కౌంటర్ చేసి మళ్ళీ ఉద్యమంలో అయితే ఎన్కౌంటర్ చేసిన మన కట్టుక తాలుతారా అని చెప్పి దినదినం మా డాడీ బాగానే ఇబ్బంది ఎదుర్కొన్నాడు.